ఫ్రెండ్స్ రెడ్మీ దగ్గర నుంచి మనకి కొన్ని బాక్సెస్ అయితే వచ్చినాయి. ఈ బాక్సెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెడ్మీ 12 5G అనేటువంటి పేరుతో ఒక బాక్స్ అయితే వచ్చింది, స్పెషల్ ప్యాకేజ్. దీని లోపల ఏముందో నాకు తెలుసు, రెడ్మీ 12 5G మొబైల్ ఫోన్. సో బడ్జెట్ యూజర్స్ని కూడా, ఇంకా చెప్పాలంటే ఎంట్రీ లెవెల్ అనుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ అప్పుడప్పుడే కొందాం అనుకున్న వాళ్ళు, కొంచెం మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు, సో వాళ్ళకు కూడా 5G అందుబాటులోకి రావాలి అని చెప్పి బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చినటువంటి 5G స్మార్ట్ ఫోన్ ఇది. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక లెటర్ అయితే ఉంది. ఎస్, ఇది ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది గ్లోబల్ డెబ్యూ కింద. సో ఇక్కడ మీరు లెటర్ చూడొచ్చు ఒకసారి, వీళ్ళకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ తో పాటు టీమ్ షావమీ. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల మీరు చూసారంటే రెడ్మీ 12 5G మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి బాక్స్ ఉంది. అంతే. ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు పెట్టారా? పెట్టలేదండి, ఓన్లీ ఫోనేనండి. సో పర్లేదు, మనం కొనుక్కొని తిందాం, ప్రాబ్లమే లేదు. సో హియర్ ఇట్ ఈస్ రెడ్మీ 12 5G. దీన్ని పక్కకు పెడితే దీంతో పాటు రెడ్మీ వాచ్ 3 యాక్టివ్ కూడా ఈ రోజే లాంచ్ అయింది. అండ్ దీంతో పాటు ఒక స్ట్రాప్ కూడా పంపించారు. ఇవి రేపు మీకు అన్బాక్సింగ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూ. ఇక్కడ రెడ్మీ నోట్ 12 5G అని చెప్పి ప్రొడక్ట్ ఇమేజ్, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, ఇంపోర్టర్ అడ్రస్, ప్రైస్ కొట్టేశారు. యాక్చువల్ గా ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి నాకు కూడా తెలిస్తే thumbnail లోనో లేదా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి పెడతాను. బ్యాక్ సైడ్ కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ పెటల్ బ్లూ కలర్ అయితే పంపించడం జరిగింది. సో అంతా బానే ఉంది, కానీ బ్రాండ్స్ ఈ మధ్య కాలంలో ఈ పాలిథిన్ ర్యాప్స్ ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, వీటిని తగ్గించుకుంటే బాగుంటుంది. ఇవి మన ఇండియన్ అంటే మన గవర్నమెంట్ పెట్టినటువంటి పాలిథిన్ ర్యాప్స్ కన్నా కానీ కొంచెం థిన్గానే ఉండడం జరుగుతుంది. బట్ వీటిని కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆలస్యం చేయకుండా దీని సీల్ ని కూడా మనం ట్యాంపో చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మనకి ఫోన్ ఉంది. సో దీన్ని పక్కకు పెట్టారంటే, ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారంటే, ఎస్, ఇక్కడ మనకు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ని ప్రొవైడ్ చేశారు, కొంత పేపర్ వర్క్, అలాగే ఒక TPU కేస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆ బ్యాక్ సైడ్ అంతా స్మోకీ ఎఫెక్ట్ తోటి అండ్ సైడ్స్ అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంది, పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ బానే ఉంది. అండ్ ఇక ఒక Type A to Type C కేబుల్ అలాంగ్ సైడ్ విత్ 22.5 వాట్స్ కి సంబంధించినటువంటి ఒక ట్రావెల్ అడాప్టర్, ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. సో కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్. సో అందుకే కొంచెం సెటప్ అంతా కూడా మాక్సిమం బ్లూ ని యూజ్ చేశాను. అండ్ నిజంగా బ్యాక్ సైడ్ గ్లాస్ బ్యాక్ ఏదైతే ఉందో సింప్లీ క్రేజీ. ఫోన్ పట్టుకుంటే ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ మనం TPU కేస్ ని యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆ బ్యాక్ సైడ్ డిజైన్ పరంగా బాగుంది, కానీ దాని మీద ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఇక్కడ స్మోకీ ఎఫెక్ట్ తో వచ్చిన తర్వాత ఏదైతే మనకి బ్యాక్ సైడ్ ఆ గ్లాసీ ఫినిష్ ఏదైతే ఉందో, ఇదంతా మ్యాటీగా సూపర్ గ్రిప్ గా మనకి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. ఈవెన్ కెమెరాస్ దగ్గర కూడా కొంచెం బంపీగా మనకి ఇది రావడం వల్ల ఇదేమవుతుందంటే ఒక గార్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ పొరపాటున టేబుల్ మీద ఎప్పుడన్నా మీరు ఫోన్ ఇట్లా పెట్టినా గానీ. ఈవెన్ ఫ్రంట్ స్క్రీన్ పైన మనకు కొంచెం హైట్ గా రావటం వల్ల ఫోన్ ఎప్పుడైనా పొరపాటున చేజారి కింద పడ్డ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. సో మిడ్ బాడీ అంతా కూడా వీళ్ళు పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఈజీగా ప్లాస్టిక్ అని అర్థం అవుతుంది. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారంటే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ తో పాటు IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఈ ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఒక ఐఫోన్ కైండ్ ఆఫ్ డిజైన్. ఎందుకంటే ముఖ్యంగా ఆ సిలిండ్రికల్ అల్యూమినియం రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా తీసుకొని రావడం జరుగుతుంది. కింద బేస్ మిస్ అవుతున్నాను, ఆ బేస్ కూడా కొంచెం ఎంబోస్డ్ అయి వచ్చింది అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఐఫోన్ బ్యాక్ సైడ్ చూసినటువంటి ఫీల్ అయితే మీకు కలగడం జరుగుతుంది. సో దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటాను. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే, దీంట్లో మనకి Qualcomm స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 4 Gen 1 చిప్ సెట్ ని తీసుకొచ్చారు. 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అఫ్ కోర్స్ ఇది 5G కూడా 7 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో మనకి ఇది రావటం జరుగుతుంది. ఎంట్రీ లెవెల్లో గేమింగ్ కోసం చూస్తున్నారంటే నేను పెద్దగా అయితే రికమెండ్ చేయను. అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు 4G మొబైల్ ఫోన్ లో మంచి గేమింగ్ ఫోన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కంపేర్ టు 5G ఒక్కటి మీరు సాక్రిఫైస్ చేశారు అన్నట్లయితే కనుక. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. దీనిలో మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ అయితే ఉండదు. ఒక సిమ్ కార్డ్ అయితే మీరు త్యాగం చేయాల్సి ఉంటుంది వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే. అప్ టు 1 TB దాకా మీరు
మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి బేస్ వేరియంట్ కూడా వీళ్ళు 128GB తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్ అని నేను చెప్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే బేస్ వేరియంట్ పర్చేజ్ చేసుకోండి. ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అడిషనల్ గా మనకు మెమరీ కార్డ్ స్లాట్ ఉంది కాబట్టి అక్కడ మనం కావాలంటే ఇంటర్నల్ మెమరీని ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక డిజైన్ తర్వాత చాలా మంది ఇష్టపడేది ఇందులో ఉండేటువంటి డిస్ప్లే. ఫస్ట్ ఇనిషియల్ గా ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేది అక్కడ, బట్ దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు AMOLED తెచ్చి ఉంటే బాగుండేది. ప్రైస్ నాకు తెలియదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈవెన్ 15,000-16,000 రూపాయల్లో కూడా మనం ఎక్కువగా AMOLED డిస్ప్లేస్ ని కూడా చూస్తున్నాం 90 Hz కాబట్టి దీన్ని కూడా AMOLED ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇందులో మనకు వచ్చేటప్పటికి LCD డిస్ప్లే మాత్రమే మనం ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 240 కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు నార్మల్ గేమర్ అయి ఉన్నట్లయితే పర్వాలేదు, టచ్ శాంపిల్ రేట్ కూడా బానే ఉంది. బట్ ప్రీమియం గా లేదా మీడియం గేమర్స్ అయితే గనక నేను పెద్దగా దీని అయితే రికమెండ్ చేయను. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మనం ముందు తీసుకొచ్చారు. వైడ్ 1L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ లేదా యూట్యూబ్ ఇట్లాంటి వాటన్నిటిలో ఫుల్ హెచ్డీ లో మీరు వీడియోస్ అయితే కాంటెంట్ వాచ్ చేయొచ్చు. బట్ నెట్ఫ్లిక్స్ కి సంబంధించినటువంటి హెచ్డిఆర్ కాంటెంట్ కి మాత్రం ఇది సపోర్ట్ చేయడం జరగదు. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఓన్లీ 450 నిట్స్ దాకా మాత్రం రావడం జరుగుతుంది. ఇండోర్ కండిషన్స్ లో ఓకే, బట్ బయట అవుట్డోర్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ మాత్రం రావడం జరుగుతుంది. సో రెగ్యులర్ సౌండే, పెద్దగా హై ఎండ్ అయితే ఏముండదు. అండ్ ఇయర్ పీస్ ద్వారా ఫోన్ కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈ బడ్జెట్ లో అంటే 5G లో వీళ్ళు డ్యూయల్ స్టీరియోస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమోనని నా అభిప్రాయం. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే వీళ్ళు ఏ సెన్సార్ ని యూస్ చేశారు ఏంటి అని క్లియర్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ బడ్జెట్ సెగ్మెంట్ కి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. హెచ్డిఆర్ అయితే కొంచెం బెటర్ గా, ఎక్స్పోజర్ ని కొంచెం కంట్రోల్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే మరో 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని తీసుకొచ్చారు. దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. రేర్ మీరు 1080 30 60 అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీరు 1080 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో డీసెంట్ కెమెరా అని అంటాను అంతే. ఇక దీంట్లో ఆండ్రాయిడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ T వర్షన్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో ఇది ఆండ్రాయిడ్ గో వర్షన్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్లు. అండ్ దీంట్లో మీకు బ్లాట్వేర్ కూడా పర్వాలేదు, బానే ఉంది. సో వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, బట్ అవి కూడా వీళ్ళు తగ్గించుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో బై డిఫాల్ట్ గా MIUI డైలర్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో కాల్ రికార్డింగ్ చేసుకునేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మెసేజింగ్ యాప్ మాత్రం బై డిఫాల్ట్ గా మనకు గూగుల్ మెసేజింగ్ యాప్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఎన్ని వర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తాను ఏంటి అనేది క్లియర్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో ఒక మేజర్ అప్గ్రేడ్ అలాగే 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకురావడంతో పాటు 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మీకు అరౌండ్ 2 hours దాకా పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ బాక్స్ లో మనకి 22 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే అంటే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డివైస్ అయితే సపోర్ట్ చేయదు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ఉంది. 7 bands ఆఫ్ 5G నెట్వర్క్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని రకాల సెన్సార్స్ తో పాటు ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ ని కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇదే కాదు దీంట్లో మనకి FM ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు FM లవర్ అయినట్లయితే అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉంది. అండ్ IR బ్లాస్టర్ యాజ్ యూజువల్ మనకి రెడ్మీ ఫోన్స్ అన్నిట్లోనూ చూస్తుంటాం. ఇవాళ రేపు మిగతా బ్రాండ్స్ కూడా మ్యాండేటరీగా అయితే తీసుకొస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్ అని నేను చెప్తాను. ఇక ఫైనల్ గా ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు 13, 14 మ్యాక్స్ అంటే 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 5G మ్యాండేటరీగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, అంటే ఫ్యూచర్ ప్రూఫ్ గా చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, ఈవెన్ ఈ బడ్జెట్ లో 5G వచ్చినా గానీ ఇందులో ఉండేటువంటి మోడెమ్స్ అంత పవర్ఫుల్ గా ఉండవు కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే ఉందో ఓకేష్ గానే ఉంటుంది. కానీ 5G వాడుతున్నాం హై ఎండ్ ఉంటుందని చెప్పి అనుకోదు. ఖచ్చితంగా మీకు కంపేర్డ్ టు 4G కన్నా కొంచెం బెటర్ స్పీడ్స్ అయితే ఇందులో చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఒక మంచి బ్యూటిఫుల్ ఎలిగెంట్ డిజైన్ తో ముఖ్యంగా గ్లాస్ బ్యాక్ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈవెన్ ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ప్రొటెక్షన్ పరంగా అలాగే రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కి అలాగే మంచి ఎలిగెంట్ లుక్ తోటి ఉన్నటువంటి ఒక 5G మొబైల్ ఫోన్ అండ్ స్ట్రిక్ట్లీ బడ్జెట్ నేను మీకు చెప్పినట్లు 13 నుంచి 15,000 లో చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ప్రైస్ తెలియదు. ప్రైస్ తెలిస్తే
చూస్తే ఆల్రెడీ thumbnail లోనో లేదా కింద కామెంట్ సెక్షన్ లోనో మీరు చూసుంటారు. ఎనీవే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ నన్ను అడిగితే గనక డిస్ప్లే దగ్గర అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వీటిని కూడా ఇంకొంచెం బెటర్ గా ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.